మనం పెద్ద బంగాళదుంపలు వాడినాం అనుకో దాంట్లో చిన్న చిన్న ఎగ్స్ కాయిల్ ఎగ్స్ అని ఉంటాయి. అవి చిన్నగా ఇంకితే బాయిల్ ఎగ్స్ కౌజు పిట్ట అని మీకు తెలుసా? అవును కౌజు పిట్ట. ఆ పిట్ట ఎగ్స్ అన్నట్టు అవి బేబీ పొటాటోస్ కంటే ఇంకా చిన్నగా ఉంటాయి. ఓకే అవి వాటికి అవి కూడా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నట్టు. నేను ఎప్పుడు తినలేదు ఆ ఎగ్స్, ఇప్పుడు తింటాను డెఫినెట్ గా. వీటికి లైట్ గా హోల్స్ కాట్లు పెట్టిరా? పెట్టిన ఘాట్స్ పెట్టారు. ఇప్పుడు దీంట్లో లైట్ గా ఉప్పు కారం వేసుకోవాలి మేడం. కొంచెం కారం, లైట్ గా పసుపు, కొంచెం ఉప్పు వేయండి మేడం. మేడం ఉప్పు కూడా వేస్తే కొంచెం అతుక్కోదు, కొంచెం వేయండి. మీరు చెప్తే వినవట్లేదు. ఓకే, కింద ఎగ్స్ గానీ అండ్ అలాగే బంగాళదుంప గానీ వేస్తే అతుక్కోదు కింద. దీన్ని పక్క పెట్టుకుందాం. కొద్దిసేపులో అది మొత్తం ఇమిడుతుంది అన్నట్టు. అలా దీన్ని పక్కన పెట్టి మనకు మిగతా ప్రాసెస్ చూద్దాం. దానికి వేరే గిన్నె కావాలా? ఇదే గిన్నె? వేరే గిన్నె కావాలి. దీన్ని ఇట్లా ఈ గిన్నెలో ఇట్లా పెడదాం. మనకు ఒకటి మిక్సీ పట్టుకునేది ఉన్నది, అది పట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి మేడం. ఫస్ట్ పెరుగు ఒక కప్పు. సో ఇదంతా ఏంటి, మసాలా ప్రిపరేషన్? అవును మేడం. పెరుగు వేసుకున్నాం, కాజు ముక్కలు వేసుకున్నాం. నాకు ఇస్తారని అనుకుంటాను. సో ఇదేంటి, ఉల్లి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రైడ్ వేస్తున్నావు, మరి కాజులు పచ్చి వేసావేంటి? వేసుకోవచ్చు మేడం, ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. అట్లా కూడా పేస్ట్ బ్లెండ్ అవుతుందా ఈజీగా మిక్సీలో? కలిసిపోతుంది, క్రీమీ అవుతుంది అన్నట్టు మంచిగా. ఇప్పుడు మిక్సీ పడదాం, సరేనా? ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, పెరుగు వేసి మసాలా పేస్ట్ చేస్తున్నాం. సో చూసారా, ఇది ఇంత స్మూత్ గా ఇట్లా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో కాజు వేసాము, ఉల్లిపాయలు వేసాము, పెరుగుతో పాటు మంచిగా ఇట్లా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కానీ ఈ గ్రేవీ కూడా ఇంకా చాలా రెసిపీస్ కి వాడుకోవచ్చు మేడం. బేస్ లాగా వాడుకోవచ్చు. అంటే పన్నీర్ కర్రీకి వాడుకోవచ్చు, బంగాళదుంపకి వాడుకోవచ్చు, నాకు తెలిసి మనం ఇష్టం వచ్చిన దాంట్లో వంకాయ కర్రీకి వాడుకోవచ్చు. ఈ రోజు మనం కుకింగ్ లో వాడుతున్నాం ప్రీమియర్ నాన్ స్టిక్ కుక్వేర్. దీన్ని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కు పైగా ఎక్కువ స్క్రాచెస్ ని తట్టుకుంటుంది. ఎలాంటి నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది 100% PFOA ఫ్రీ నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ ఫర్ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. 80,000కి పైగా స్క్రాచెస్ ని ఇది భరిస్తుంది అనంటే మీకు కోపం వచ్చినప్పుడల్లా అటంగా కొడుతూనే ఉండొచ్చు. నేనైతే అదే చేస్తా. కొంచెం ఆయిల్ వేయండి మేడం. దీంట్లో ఒక 3 స్పూన్స్ మేడం, టేబుల్ స్పూన్స్. సో మసాలాలు వేయాలా? నేను వేస్తారా ప్లీజ్? సరే. కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలైచి, మరాఠీ మొగ్గ, కొంచెం జీలకర్ర మేడం. కొంచెం కలపండి కొద్దిసేపు ఆయిల్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. కొద్దిగా నూనెలో కారం వేసినప్పుడు తొందరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకుందాం మేడం. అటు సైడ్ ఉంది ఉప్పు. సో ఆల్రెడీ ఎగ్ లో మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి. ఫ్లోలో ఎక్కువ వేసారు అనుకోండి కూర ఖరాబ్ అవుతుంది. దీంట్లో లైట్ గా వాటర్ యాడ్ చేసుకుందాం మేడం. యాడ్ చేయండి సార్. చిన్నగా షార్ప్ చేసుకున్నాం. చాలా చిన్నగా కట్ చేసుకున్నాం. టమాటాలు ఒక కప్పు చిన్నగా. కొద్దిగా మసాలా గ్రేవీ రావాలంటే పెద్దగా ముక్కలు కట్ చేస్తూ ఉడికేవంతా మస్తు టైం అవుతుంది. చిన్న కట్ చేసుకుంటే తొందరగా గ్రేవీ కూడా అయిపోతుంది. సో గర్ల్స్, చిట్కా వచ్చేసి ఏంటి అని అంటే, నాకు తెలిసిన చిట్కా బేసిక్ గా మనము అంటే అవుట్డోర్ షూట్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడ పెళ్లిళ్ళకి వాటికి బయటకు వెళ్ళి బాగా ట్యాన్ అయిపోతూ ఉంటారు కదా. సో ట్యాన్ అయిపోతున్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద టమాటా తీసేసుకొని దాన్ని కట్ చేసేసి దాంట్లో కొద్దిగా పసుపు, పైన కొద్దిగా షుగర్ తీసుకొని ట్యాన్ ఉన్న ప్లేస్ లో స్క్రబ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా స్కిన్ స్మూత్ అవుతుంది. దాంతోపాటు ట్యాన్ కూడా పోతుంది. చాలా మందికి ఫోర్ హెడ్ పైన లేకపోతే హ్యాండ్స్ కి ట్యాన్ అవుతూ ఉంటది కదా. ఇది మీరు హ్యాపీగా ఇంట్లో పాటించవచ్చు మేడం. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసిన గ్రేవీ దానిలో యాడ్ చేద్దాం. కొంచెం అది కొంచెం గట్టి ఉంది కాబట్టి వాటర్ పోసుకోవాలి. మనం జార్లో పోసుకున్నాం అనుకో దాంట్లో ఉన్నది కూడా మనకు వేస్ట్ కాదన్నట్టు. చూస్తే ఏంటో ఇది ఇంత అమ్మీగా ఉంది. టేస్ట్ స్మెల్ బాగుంది. నీళ్ళు వచ్చేస్తున్నారా బాబు. దీంట్లో ఇప్పుడు మనం చిల్లీస్ వేసుకున్నాం, కట్ చేసుకునే ఒక 3-4. ఇప్పుడు దీంట్లో
మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటాయి కదా, మ్మ్. ఇవి దీంట్లో వేయాలి మేడం. మేము ఇంతగా ఫ్రై చేసుకున్న బేబీ పొటాటోస్ అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ఒక్క 5 minutes ఉడకనివ్వాలి మేడం. సో కొద్ది కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగితే టేస్ట్ బాగా వస్తుంది అనేది నా బాధ. సరే మేడం, మూత పెట్టి ఒక 5 minutes ఉడకించిన మనకు. వంట ఎక్కడి వరకు వచ్చింది? మన ఆలు ఎగ్గు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది మేడం. మంచి నూనె అంతా బయటకు వచ్చేసిందిరా. స్మెల్ ఎట్లా వస్తుంది మేడం? మేడం డిష్ అవుట్ మీరు చేస్తారా? చేసేద్దామా? చేసేయండి. డిష్ అవుట్ మీరు చేయండి. మీరు చేయండి. సరే